एक मिनट बात करिए अम्मा, ये तरफ आइए आप। మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, నేను ఇస్తాను ఆ బాత్ అమ్మా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి ఎక్కడో అక్కడ దయచేసి కూర్చోండి అమ్మా, దయచేసి प्लीज आप बैठ जाइए अम्मा, बैठ कर बात करने दीजिए, आप बैठ जाइए, आप आएंगे जरूर, जोर से बोलना चाहिए, जोर से बोलिए, जोर से बोलिए, माइक खरीद करके बोलिए। अम्मा बात करिए, अम्मा बात करते रहिए, आप शुरू करिए, आप दयచేసి మొదలు పెట్టండి। अस्सलाम वालेकुम मोहम्मद सर, अस्सलाम वालेकुम। जोर से बोलिए अम्मा, माइक नजदीक लगा के बोलिए। मोगल नगर से है सर, रिंग रोड मोगल नगर से है। हम लोग बहुत परेशान है सर। परसों आके पुलिस वाले हमारे लोग सब, आप लोग डबल बेडरूम ले लो, यहाँ से शिफ्ट हो जाओ, ये रिवर बैंक पे है ऐसा बोले सर। तो हम लोग रजिस्ट्रेशन कराए, टैक्स बनते, हम लोग हर चीज बनते, फिर ये कैसा है बोल दो, आगे का नंबर लगा के आपको रजिस्ट्रेशन करके दिए बोल के बोले सर। हम लोग बहुत मुश्किल से घर बना के हम लोग रह रहे सर। प्लीज सेव अवर हाउस सर, अवर चिल्ड्रन फ्यूचर सर, एवरीवन आर वेरी बहुत परेशान है सर, सब लोग बहुत परेशान है वहाँ पर। एक बार आप प्लीज हमारे घर लोगों को बताइए सर, प्लीज रिक्वेस्ट है आपको। हम लोग हर सब जने वहाँ पर सो रहे नहीं सर, 5-6 दिन से खाना नहीं है, हम लोग हर जगह आ रहे। कल भी हरीश राव सर से आपसे सबसे मुलाकात हुई थी उधर लंगर हाउस पे, आज भी आप आ रहे बोल के हम लोग आए। प्लीज मोगल नगर को भी आप एक बार पूरे घरों को देखिए सर, एक बार भी पानी नहीं आया हमारे घर में। मोगल नगर इज ऑपोजिट टू दिस। यस सर, ठीक है अम्मा, जरूर आएंगे अम्मा। प्लीज सर, प्लीज सेव अवर चिल्ड्रन फ्यूचर सर। हम लोग को सबके रजिस्ट्रेशन है, हर चीज है सर, हम लोग टैक्स बनते सब बनते, मगर फिर भी हमारा घर गिरा रहे सर। प्लीज सर। ठीक है अम्मा, थैंक यू। आप बैठ जाइए, फिलहाल आप पूरे बैठ जाइए, बैठ जाइए अम्मा। अभी फिलहाल अन्ना बात करेंगे, ఎక్కడో లాగా దయచేసి కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి ప్లీజ్ అమ్మా, మీరు కూర్చోండి సార్। మీకు ఎంతో వందనాలు చేసి మొక్కుతున్నాను సార్, సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్। ఎందుకంటే సార్ ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు నుంచి పేద ప్రజలకు కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది సార్। మాది రామదేవ్ కూడా సార్, పద్మనగర్ కాలనీ సార్ మాది। మా ఇంటికి రెడ్ మార్క్ వేసి వెళ్ళిపోయారు సార్, 10 రోజుల నుంచి నిద్ర లేదు సార్ మాకు। చిన్న చిన్న పిల్లలు రిజిస్ట్రేషన్ చేసి ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్కి మేము ఇప్పుడు కొన్ని 5 సంవత్సరాలు అయింది సార్, ఇప్పుడు కట్టి 2 సంవత్సరాలు అవుతుంది సార్। ఇల్లు కట్టి నెంబర్ ఉంది సార్, అన్ని రిజిస్ట్రేషన్ ఉంది సార్, అన్ని ఉన్నాయి సార్। ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వాళ్ళు వస్తున్నారు సార్, పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి బందోబస్తుగా చేసి మాకు అసలు ఏది రీజన్ చెప్పకుండా రెడ్ మార్క్ వేస్తున్నారు। ఏంటి మేడం మేమేమైనా తప్పు చేసామా అంటే, మీరు ఇల్లీగల్ గా మీరు కావాలని ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, కావాలంటే ఏమైనా వ్యవసాయం చేయొచ్చు కదా అని అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వాళ్ళు। రేవంత్ రెడ్డి సార్ పక్కన ఉన్న వాళ్ళు బండి సంజయ్ కానీ వాళ్ళందరూ మంత్రులు కానీ ఏమంటున్నారంటే, మా పిల్లలకంటే గురుకుల స్కూల్లో జాయిన్ చేస్తామని అంటున్నారు సార్। వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి మంచి పొజిషన్ లో వెళ్ళాలి, మా పిల్లలు గురుకులలో చదవాలని ఆయన అడ్వైజ్ చేయడానికి వాళ్ళు ఎవరు సార్ మాకు? మేమెంతో కష్టపడి మా పిల్లలకు మంచి చదువులు చదవాలని, మీలాగా మా పిల్లలు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మేమెంతో కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ అని వీళ్ళు కబ్జా చేసి, మేము తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా అనాథ పిల్లలకు చదివమని చెప్పండి సార్। వీళ్ళకి ఏ పని చేత కాకపోతే అదే గవర్నమెంట్ ప్రాజెక్ట్, మూసి ప్రాజెక్ట్ మా పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పండి సార్, మేం చేసి చూపిస్తాం ఆయనకి ప్రాజెక్ట్ ఏంటిదనేది। ఆయన ఎందుకు సార్ మాకు ఆడపిల్లలకి అందరికీ 10 రూపాయల బస్ టికెట్ ఫ్రీగా ఇచ్చి ఆడవాళ్ళ గొంతు కోస్తాడని ఇప్పటికీ ఏ ఆడవాళ్ళు ఊహించలేరు సార్। ఆయన ఎంతో పథకాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ రాహుల్ గాంధీ ఒక్కొక్క ఆడవాళ్ళకంట 2 లక్షల చొప్పున మీ అకౌంట్ లో వేసేస్తాను నేను గెలుస్తాను, ఇంకా ఎంత మందిని మోసం చేస్తారు సార్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎంత మందిని మోసం చేస్తారు సార్। ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మా మొత్తం ఇందిరమ్మ ఎవరి ఇల్లు కూల్చేసి అందరినీ సర్వనాశనం చేయలేదు సార్। ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఏ పేద ప్రజలు కానీ కంటి నిండా నిద్ర లేకుండా, ఏ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో గడగడ వనికి 10 రోజుల నుంచి తిండి తినకుండా అవస్థలు పడుతున్నాను సార్। మీ ఆఫీస్కి వచ్చి మీకు కలవాలని ఎంతో ప్రార్థపడ్డాను సార్। చాలా థ్యాంక్ యూ సార్, మా బస్సుకి వచ్చి కాపాడమని ప్రయత్ని దండం పెడుతున్నాను సార్ మీకు। థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ। వస్తారు అమ్మ ఖచ్చితంగా। అమ్మ మీరు ఎక్కడో అక్కడ దయచేసి చేయడం కానీ ఇప్పుడు అమ్మ పెద్ద
పెద్దలు రామన్న గారు మాట్లాడతారు. దయచేసి ఎక్కడో అక్కడ దయచేసి ఎదుగుదాని గారు. వాళ్ళ డబ్బు నుంచి మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు సార్. వాళ్ళ మాటలు పట్టించుకోలేదు సార్. So good evening. Thank you for coming and listening to our problem, sir. I am a resident of New Friends Colony, and just for your information, right from pillar number 118 right up to Babu Ghat, it's all Pata lands. We are the residents, legal residents. We have all legal documentations, and now all of a sudden they say that we are under the buffer zone. Fine. When we were buying the properties, when we were constructing, taking permissions, why didn't you didn't tell us then? And that this is a demarcated area for buffer zone. We have invested crores of rupees, and all my savings were not only me. We have so many people there, senior citizens. We have invested it to stay peacefully here, and all of a sudden you come and say that you okay, fine, you do development of the Musi River. We are not against it, but you will have, sir, don't displace us. You can have so many alternative programs. They say east-west corridor, fine. You have an elevated corridor, like you have already said that, sir. Your programs were so successful. This government has come and he is messing up every damn thing, sir. For a good governance, you are the party, you are the team, you are the government who have done without harming any people. But now this government is against the people. It's totally disheartening. Please protect us. We request you all, being in a healthy position, opposition, please. We request you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అభి ఫిల్హాల్ बहुत लेट हो गया. నేను రామని రిక్వెస్ట్ చేస్తాను మాట్లాడాలని. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. माफी चाहता हूँ, ज्यादा लोग नहीं दिख रहे हैं से, बट आप सभी को मेरा सलाम. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా పార్టీ సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ప్రభుత్వాలు అమానవీయంగా, మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సోయి లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన, ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు, మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు. కన్నీళ్లు పెట్టించి పేదవాళ్ళను, మా పిల్లలు గొడగడ వణుకుతున్నారు, బడికి పోతలేరు, మా ఆయనకి ఏమన్నా అయితే గుండె పోటేస్తే ఎవడు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒకటి మాత్రం పక్కా, ఈరోజు మీరు, నేను, మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఐడియా ఉండాలో, మీరు కూడా 10 మందికి చెప్పాలి కదా, చెప్తా ఉన్నాం. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు. మీకు ఐడియా కోసం చెప్తున్నాం. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడెప్పుడో 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో. అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ఎవరు లేరు. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి, మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులల్లో ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు. 1920వ సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళని కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ, ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు